ఒక దేశం చూస్తుండగానే ఎలా నాశనమైపోతుందో చూడాలనుందా? అయితే చూడండి, మొరాకో దేశం నుండి జనాలు అచ్చం ఆ జాంబీ సినిమాలో లాగా ఎగబడిపోతున్నారు. స్పెయిన్లోకి ఆ కంచెలు సరిహద్దులు దూకేసి ఒకేసారి 50,000 మంది దూకేశారు. ఫ్రెండ్స్, అసలు కథెంటో మ్యాప్లో చూస్తే అర్థమవుద్ది. పైన ఉన్నది మనందరికీ తెలిసిన యూరప్ దేశం, స్పెయిన్ కింద ఉంది ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం. ఇవి రెండు పక్కపక్కనే ఉంటాయి. అయితే అసలు తిరకాసు ఏంటంటే, మొరాకో గడ్డ మీద సూటా, మెలిల్లా అని 2 ఊర్లు ఉంటాయి. అవి ఉండేది మొరాకోలో, అయినా వాటిపై అధికారం మాత్రం స్పెయిన్ దేశానిది. ఇక మొరాకో జనాలు ఊరుకుంటారా? అరే, మా ఊర్లను మీరెందుకు ఆక్రమించుకుంటున్నారు అని ఎప్పుడు గొడవ పడుతుంటారు. పైగా స్పెయిన్లోకి వెళ్తే ఉద్యోగాలు దొరుకుతాయి, డబ్బులు సంపాదించవచ్చు. ఈ మొరాకో ఆఫ్రికా జనాలు ఏమో బాగా పేదోళ్ళు. అయితే ఇదంతా ఎందుకు జరిగిందంటే, అక్కడి సుప్రీంకోర్టు కొంచెం మెత్తబడి దొంగచాటుగా వచ్చే వాళ్ళ మీద పెద్దగా యాక్షన్లు తీసుకోకండి అని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం, అక్కడ ఏకంగా 50,000 మంది గుంపు ఒకేసారి స్పెయిన్లోకి దూసుకొచ్చారు. అందుకే మనం చెప్తుంది ఏంటంటే, ఒక దేశంలో ఇలా దొంగచాటుగా జనాలు రాకుండా ఉండాలంటే గట్టి చట్టాలు ఎంత అవసరమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.